సార్ ఈరోజు మహిళా శక్తి సంబరాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు, సంతోషించాల్సిన విషయమే. కానీ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట అసలు గుర్తుందా? దాన్ని మర్చిపోయడానికి కోసమే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ సంబరాలు చేస్తున్నారని అనుకోవచ్చా? మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఎలక్షన్లప్పుడు మేము ఇచ్చినటువంటి హామీ, తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులో నెట్టేసిన వాళ్ళు ఎన్నో అప్పులు చేసి ఎన్నో తప్పులు చేసిన వాళ్ళ అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళ తప్పులను మేము సరిదిద్దుకుంటూ మేము ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచిన 2వ రోజే మహిళలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ మహిళలకు ఎక్కడి నుంచి తెలంగాణలో ఎక్కడికి ప్రయాణించినా ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు పెద్దపీట వేసింది. ఇవాళ ఇందిరా మహిళా క్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. దేనికి సంబరాలు నిర్వహిస్తున్నాం మీరు అంటున్నారు. ఇవాళ మహిళలకు పెద్దపీట వేసి మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం, మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం. ఇవాళ గత ప్రభుత్వం వడ్డీల రుణాల పేరు మీద 3,000 కోట్లు మహిళల మీద భారం వేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 900 కోట్లు మేము అప్పు తీర్చినాం. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినాం. ఇలా మహిళలకు ఏదైతే రైతులకు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఎట్లుందో మహిళలకు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు మహిళా బీమా పెట్టినాం. మహిళలు ఎవరైనా చనిపోతే వాళ్ళ సంఘంలో అప్పు కూడా పూర్తిగా మాఫీ అయ్యే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ 2 కొత్త పథకాలు ఇలా మహిళలు హర్షాద్రేత వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేసి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నాం. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు మా మహిళలకు ఇస్తున్నాం. అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి. ఓ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు ఇంకా అభివృద్ధి వైపు పోతుంది, ఆ ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా చేస్తుంది అని చెప్పి ఏ పథకం పెట్టినా మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మహిళల పేరు తీసుకుంటే మహిళ ఒక శక్తిగా ఉంటే తొందర ఆ గ్రామం, ఆ ఇల్లు కానీ, గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందని చెప్పి ఏ స్కీమ్ పెట్టినా మహిళల పేరు మీద. ఇవాళ మహిళలకు బస్సు సౌకర్యంతో పాటు వాళ్ళని బస్సులకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంక్ ఓనర్ చేస్తున్నాం, సోలార్ కూడా వాళ్ళకే ఇచ్చి సోలార్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మహిళలు పంచుకునే విధంగా పెద్దపీట వేస్తున్నాం. అందుకే ఇందిరా మహిళా సమక్షంలో ఇలా సంబరాలు చేస్తుంటే మహిళలు సంతోషపడుతున్నారు. ఇది మా కాంగ్రెస్ పార్టీ. ఇలా మహిళలకు మీరు 2,500 అంటున్నారు. మా ప్రభుత్వం మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు. అంటే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ మేము ఇచ్చినట్టు హామీలు నిలబెట్టుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి మహిళలకు ఖచ్చితంగా 2,500 ఇస్తున్నాడు. ఎక్కడ కూడా వెనుక పోయేది లేదు. గత ప్రభుత్వాలు గత 10 ఏళ్లుగా వాళ్ళు ఇచ్చిన మాట తప్పి కాంగ్రెస్ పార్టీ ఇందిరం ఇల్లు ఇస్తే 70 ఇల్లు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ మార్చుల సహకారంతో తెలంగాణలో 4.5 లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టడం ఇవాళ పురోగతులు ఉన్నాయి. మా ఒక్క నియోజకవర్గానికే 3,500 ఇందిరం ఇల్లు ఇచ్చినాం. 3,000 ఇప్పటికే ముగ్గులు పోసుకొని బీస్పీట్ కంప్లీట్ చేసి కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. ఒక్కొక్క ఇందిరం ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇవ్వలే ఏ గ్రామంలో ఇట్లే. అందుకే ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచింది. గత ప్రభుత్వాలు మహిళలను కించపరిచారు. ఒక మహిళా గవర్నర్ కించపరిచారు. మహిళా కనీసం మంత్రి లేకుండా చేసిన వాళ్ళు. మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అందుకే మహిళా సంబరాలు చేసుకుంటారంటే మహిళలకు ఆర్థికంగా ఎదుగుతారు, వాళ్ళకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుంది, ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి, వడ్డీ రుణాలు ఇస్తున్నాం, వాళ్ళ సంఘాలను ఇంకా ఎక్కువ చేస్తున్నాం. గతంలో 18 నుంచి 60 సంవత్సరాలు ఉండే సంఘంలో సభ్యులు ఉన్నారంటే మేము 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవచ్చు, వాళ్ళ సభ్యులు ఉండొచ్చు. ఇవాళ ఇందిరం ఇళ్లకు బీస్పీట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే లబ్ధిదారుడు బీస్పీట్ కట్టకపోతే మహిళా సంఘాల నుంచి 1,00,000-2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించి బీస్పీట్లు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రభుత్వం నుంచి రాగానే ప్రభుత్వం వాళ్ళ బెనిఫిషియర్ ఖాతాలు వేయగానే విడుదల వారిగా 20,000
మళ్ళీ కట్ అయ్యి మళ్ళీ సంఘంలో జమ అయ్యేటట్టుగా మహిళా సంఘాలు ఆ రకంగా కూడా శక్తిగా పెరిగి మేము ఇచ్చే ఇంద్రమిళ్లకు వాళ్ళు లోన్లు ఇచ్చి కూడా ఇంకా కొంత అంటే ఎవరైనా మొత్తమే లేకుండా చేసే వాళ్ళకు కూడా ఇస్తుంది. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలకు అన్ని విధాల అభివృద్ధి ఫలాలతో తప్ప మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా విస్మరిస్తలేం.